అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని అగ్ని ప్రమాదం జరిగితే ఎట్లా ఎస్కేప్ కావాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ లేకపోతే ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎట్లాంటి అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ బిల్డింగ్లో లేవా అనే క్వశ్చన్ మార్క్స్ డెఫినెట్లీ అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే అదొక పెద్ద బిల్డింగ్, మనందరికీ తెలుసు. స్వప్నలోకి అంటే ఎప్పటి నుంచో అంటే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్వప్నలోకి వచ్చి ఖచ్చితంగా షాపింగ్ చేసి వెళ్తూ ఉంటారు. సో బ్రాండెడ్ కావచ్చు లేదంటే అన్బ్రాండెడ్ దుస్తులు వాటికి ఫేమస్. సికింద్రాబాద్లో స్వప్నలు అనేది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉన్నారు. సో అట్లాంటి భారీ బిల్డింగ్లో ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అసలు అక్కడి నుంచి రెస్క్యూ ఎట్లా కావాలి ఏంటి, అందులో దాదాపు ఒక 300 షాప్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే బట్టల షాప్స్ లేదంటే వేరే వేరే షాప్స్ కావచ్చు, లేదంటే గోదాముల వ్యవస్థ కూడా ఉందని చెప్తున్నారు. బట్టలు అనగానే మనకు తెలుసు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు డెఫినెట్లీ చాలా త్వరగా మంటలు అంటున్నాయి. ఆ ఇన్సిడెంట్ అదే జరిగినట్టు కూడా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడారు. ఏం చదువుతుంది, ఇక్కడికి ఎందుకు వచ్చింది, జాబ్ కోసం వచ్చిందా? గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్లా కూర్చొని చేయాలి అని చెప్తే 2,10,000 కట్టినా అక్కడ ఆఫీస్లో జాయిన్ చేసిన సాయంత్రం 5:30కి అయిపోయిందా అయిపోలే అని చెప్పిన. ఇంకా 2 రోజులు తొలగించాలని చెప్పిన. అటు వాన వచ్చినట్టుందా అమ్మా అని చెప్పిన. అమ్మ మిర్చి కూడా తీసుకురాని అని చెప్పి నా బిడ్డ నాకు ఒకటే కూతురు. అట్లా చెప్తే నేను ట్రాక్టర్ తీసుకొని చెల్లబోతానా అమ్మా అని చెప్పిన. అయితే సరే అమ్మా తీసుకురా మిర్చి, మంచిగా అక్క పూరి వాన వస్తే అంతా తడిసిపోతుంది అని చెప్పింది. సరే బిడ్డ అని నేను ఫోన్ కాల్ చేసుకున్నా. స్నానం చేసుకుని ఆ ఫోన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. సంపూర్ణ సహకారం ఎట్లా అయితే నా ఫోన్ నేను చూసిన ఎన్నో దశాబ్దాలుగా మన కేవలం నెంబర్కి ఇచ్చేసిన ఫోన్ అంటే 2 లక్షలు పోయింది అని ఒక పిల్లోడు చెప్పాడు. ఒక బాబు చెప్పిండు ఎవరో తెలియదు. ఒక్క రోజులో ఒక్క సహాయకులను మాత్రమే అనుమతించబడింది. ఆ మేడంకి 2,10,000 కట్టినా. మేడంకి ఏం చెప్పినా కట్టినప్పుడు హైదరాబాద్ అంటే నాకు తెలియదు మేడం, నా బిడ్డకి ఏం ప్రాబ్లం రాకుండా చూడు ఏడుగా చెప్పినా. నేను బిడ్డకి ఏం ప్రాబ్లం రాకుండా నేను చెప్తా, నేను మంచిగా చూసుకుంటా అని చెప్పింది. అంతే నాకు తెలియదు. ఎవరి దగ్గర ఉంటుండే చదువుకున్నది క్లాస్ అమ్మాయి ఇక్కడ జాబ్ చేసింది. ఇంతకు ముందు 2 సంవత్సరాలు ఆ అమ్మాయి అయితే అమ్మాయి నెల అని పేరు మీద ఆ అమ్మాయి పేరు జాబ్ చేస్తుంది. పైసలు కడితే ఇంటి పని, వంట పని, చెల్ల పని ఏం చేయవు. కూర్చొని రాసుకుంటే ఒక 10,000 వస్తాయి. కానీ బహిరంగ ప్రదేశాల్లో చెప్పినా నేను అమ్మా అని చెప్తే సంవత్సరం అయింది. నా బిడ్డ నా ఇంటి వారసులు ఎవరు లేరు. నేను ఎక్కడ పోయి చావాలి, నేను ఎక్కడ పోయి బతకాలి, నేను ఎవరి కోసం బతకాలి, నేను ఎవరి కోసం బతకాలి. ఎలక్ట్రానిక్ పరిగణించడంలో కావున చట్టాలకు మరియు ఆసుపత్రి నిబంధనలకు లోబడి ఉండవలసినదిగా విన్నపం.
వస్తువులను భద్రపరిచి సామాన్లకు వాడే కాదు చాలా దుఃఖంలో ఉన్న సిచ్యువేషన్ సంపూర్ణ సహకారం బతకాలి పరిపూర్ణ ఆరోగ్యం బతకాలి అంటూ కూడా ఆమె రోగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా ఇంకా మిగతా 5 ఫ్యామిలీస్కి సంబంధించి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అందరూ 23 నుంచి 25 సంవత్సరాల వాళ్ళే, వాళ్ళందరూ యంగ్ పిల్లలు. జస్ట్ బ్రతుకు తెరువు కోసం అనుకోండి, లేదంటే ఉద్యోగాల్లో చేరితే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్న దాంతో ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. కానీ ఆ కంపెనీ ఇప్పుడు ఒక 5 ప్రాణాలు తీసింది, 6 ప్రాణాలు తీసింది అని చెప్పి మనం చూసాం. ప్రమీల అదర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా 5 ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ డెడ్ బాడీస్కి మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం అయితే డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో ఆ రిపోర్ట్లో ఏం రాబోతుంది, ఎక్కడ వాళ్ళ బాడీస్ మీద అయితే ఎక్కడ గాయాలు లేవు, జస్ట్ ఊపిరాడక మాత్రమే చనిపోయారని అయితే డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. చూడాలి అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూడాలి.